వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహమే కాదు, బలహీన వర్గాల కోసం ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు. సంతోషం. మా పండుగ సాయన్న గురించి చర్చించినప్పుడు, ప్రస్తావించినప్పుడు మా వాకిటి శ్రీహరిని ముదిరాజ్ సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు నాకు మా ముదిరాజ్ సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటున్నారో, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, మంత్రి కావచ్చు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంని ఐఏఎస్ చదివిండు కాబట్టి ఆయన వేయగలిగినాం. మా సోదరిమణి శారదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వేయగలిగినామంటే చదువుకున్నది కాబట్టి వేయగలిగినాం. ఇవాళ ఒక వెంకటేష్ గౌడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా, ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినా, ఒక మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయినా, మధుయాస్కి గౌడ్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినా, యువకుడు శ్రీకాంత్ ఈరోజు కమిషన్ చైర్మన్ సభాధ్యక్షత వహించిందంటే చదువు ఒక్కటే కారణం. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇవన్నీ కూడా మీరు నిలబడాలి, నిలదొక్కోవాలి. మీ తలరాతలు మారాలి. మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లై రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి. ఈ రాజ్యాన్ని పాలించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి. అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవాలంటే మీరు చదువుకోవాలి. నేను మా యువకులకు అందరికి సూచన ఒక్కటే, ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి. ఇందిరమ్మ ఆనాడు భూములు పంచిపెట్టింది, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది, పేదలకు ఇండ్లు ఇచ్చింది, అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఇవాళ మీరు నిలదొక్కోవాలంటే, సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అని అంటే చదువు ఒక్కటే. అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తున్నా. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఒక్క స్ఫూర్తి కోసం, విగ్రహాలు వర్ధంతుల కోసమో జయంతుల కోసమో కాదు. ఆ దారిన పోయేటప్పుడు ఆ మహానుభావుల విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి మనలో కలిగించాలి, రగిలించాలి. ఆ స్ఫూర్తితో రాణించడం కోసమే. ఎక్కడో ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన ఇంకొక దగ్గర ఏదో మా మిత్రుడు చెప్తే నేను చెప్పిన అక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. వస్తా పోతా వారి స్ఫూర్తి మనకు ఉండాలి. ఎందుకంటే సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ. గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి. ఆ పక్కన జ్యోతిరావు పూలే ఆనాడు గడి నిర్మించుకుంటే ఆ గడికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని మనం పెట్టినాం.